ప్రముఖ చారిత్రక విశ్లేషకులు శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు గారి ద్వారా తెలుసుకుంటున్న మన భారతదేశ అసలు చరిత్ర ఘట్టంలో ఇది 8వ భాగం. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడిడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. మన దేశం యొక్క చరిత్రను మన జాతీయమైన ప్రాతిపదికలు ఆధారంగా, మన జాతీయమైన సాక్ష్యాలు ఆధారంగా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పుకోవాలి, ప్రచారం చేసుకోవాలి అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈ జాతీయమైన చరిత్ర మనం చెప్పుకుంటున్నప్పుడు అసలు ఎవరి చరిత్ర చెప్తున్నాం? మనము మన దేశం యొక్క చరిత్రను ప్రధానంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మన జాతికి, మన దేశానికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది? మొదట పరిచయంలో ప్రధానంగా పేరు చెప్పుకుంటాం కదా ఎవరైనా కూడా. అలాగే మన దేశానికి కూడా పేరుంది. ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయం మనం ఆలోచించినట్టయితే, ప్రతి కృతయుగంలో కూడా మన దేశానికి పేరు లేదు. అంటే కృతయుగ ప్రారంభంలో ఈ దేశానికి పేరు లేదు. మన్వంతరం ప్రారంభంలో ఈ దేశానికి పేరు లేదు. అలాగే కల్పం ప్రారంభంలో ఈ దేశానికి పేరు లేదు. ఎందుకు లేదంటే అవసరం రాలేదు కాబట్టి. ఎందుకంటే ప్రపంచమంతటా కృతయుగ ప్రారంభంలో ఒకే సంస్కృతి ఉంటుంది, ఒకే సంస్కార పరంపరను అందరూ ప్రజలు కూడా ఆచరిస్తూ ఉండే వ్యవస్థ కొనసాగుతుంది కృతయుగంలో. అందువల్ల ఉండేది ఒకటే కాబట్టి, అంటే ప్రపంచమంతా ఒకే జాతి, అదే సనాతనమైన జాతి లేదా వేద విజ్ఞానం ప్రాతిపదికగా జీవిస్తున్న విశ్వ ప్రజల యొక్క జాతి, ప్రపంచ ప్రజల యొక్క జాతి. అంటే వైదికమైన సంస్కారాలతో కూడిన జనజీవనం ప్రపంచమంతా నెలకొని ఉండడం అనేది కృతయుగంలోని వ్యవస్థ. అందువల్ల పేరు అవసరం రాలేదు. అయితే మనం అంటుంటాం, మరి త్రేతాయుగంలో భారతఖండం లేదా భారతవర్షం అని అనుకుంటున్న ఈ ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ కూడా క్రమక్రమంగా వేద నిబద్ధత పోయింది. అలాగే సంస్కృత భాష యొక్క ప్రభావం కూడా తగ్గింది. ఆ తగ్గుతున్న సమయంలోనే వేదం నుంచి జారిపోయిన వాళ్ళు, అంటే వేద నాగరికత నుంచి, వేద సంస్కృతి నుంచి, వేద జీవన పద్ధతి నుంచి జారిపోయిన వాళ్ళు మ్లేచ్ఛులుగా ఏర్పడుతున్నారు. అంటే మ్లేచ్ఛులు అంటే ఎవరు అంటే వైదికమైన సంస్కృతికి నిబద్ధులు కాని వాళ్ళందరూ కూడా మ్లేచ్ఛులు. అంటే వేద సంస్కృతి అంటే మొత్తం ఈ దేశ ప్రజల యొక్క సంస్కృతి, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. కలియుగ ప్రారంభంలో మనకు చెప్పుకున్నాం 56 రాజ్యాలతో కూడిన అఖండ భారతదేశం ఉండేది, సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉండేది. కాబట్టి ఈ మొత్తం భారతదేశంలో వేద నాగరికత, వేద సంస్కృతి ఉంది. కానీ త్రేతాయుగం ప్రారంభమయ్యే నాటికి మన దేశానికి వెలుపల ఉన్న ప్రాంతాలలో ఈ వైదిక విజ్ఞాన గరిమ తగ్గింది, ప్రభావం తగ్గింది. అలా తగ్గినప్పుడు కేవలం మన దేశానికి మాత్రమే వేద సంస్కృతి పరిమితమైపోతున్న రోజుల్లో మన దేశానికి ఒక పేరు కావాల్సి వచ్చింది. ఎందుకు? ఉండేది ఒకటే అయితే పేరు అవసరం లేదు కదా. ప్రపంచమంతా ఒకే జాతి అయినప్పుడు వివిధ ప్రాంతాల, వివిధ దేశాల ప్రజలను వేరువేరుగా గుర్తించవలసిన అవసరమే లేదు. అందువల్ల మన దేశానికి కూడా పేరు లేదు. మరి అయితే ఏమనుకున్నారు మన వాళ్ళు? మనల్ని సనాతనులు అనుకున్నారు.
సనాతన సంస్కృతి నిబద్ధులు అనుకున్నారు. సనాతనమైన జీవన పద్ధతులను పాటించే జాతి అనుకున్నారు. ఈ సనాతనమైన జీవన పద్ధతి అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది, గతంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంది, ప్రస్తుతం కూడా ఉంటుంది. అంటే గతంలో ఉండి, ఇప్పుడు కూడా ఉండి, భవిష్యత్తులో కూడా ఉండబోయేది ఏదైతే ఉందో అది సనాతనము అంటే ఎటర్నల్ అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎటర్నల్ లైఫ్ స్టైల్ అంటే సనాతనమైన జీవన పద్ధతి. మన వేదమే సనాతనమైనది. అందుకే మన దేశాన్ని కూడా సనాతనమైన భూమి అన్నారు. అంటే ఎప్పుడూ ఉండే జాతి, ఎప్పుడూ ఉండే సంస్కృతి, ఎప్పుడూ ఉండే భూమి. మొత్తం ప్రపంచం సనాతన భూమి. కృతయుగంలో త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ఈ భరతఖండానికి మాత్రమే పరిమితమైపోయింది వేద విజ్ఞాన జీవన పద్ధతి. అందువల్ల పేరు అవసరమైనప్పుడు ఈ దేశానికి అజనాభం అని పేరు పెట్టుకున్నారు. అజనాభం అంటే ఏమిటి అంటే సృష్టి యొక్క జన్మస్థానము. మొదటి మానవుడు ఏ దేశంలో అయితే పుట్టాడో అది అజనాభం అంటే సృష్టికర్త యొక్క బొడ్డు అని అర్థం. నాభి అంటే బొడ్డు. అంటే సృష్టికర్తకు బొడ్డు అయిన, సృష్టికి బొడ్డుగా ఉన్న ప్రాంతం ఉంటే ఏంటి? మొదట సృష్టి ఇక్కడ జరిగింది. మొదటి మానవుడు సరస్వతి, దృషద్వతి నదుల మధ్య ప్రాంతంలో సృష్టి ప్రారంభంలో కనిపించాడు. అయితే ఈ మానవ ఉత్పత్తి గురించి కానివ్వండి, లేదా సృష్టి యొక్క ఉత్పత్తి గురించి కానివ్వండి, చాలా రకాలైన సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు పాశ్చాత్యులు. కానీ అవి కాదు. భారతీయులు ఏం చెప్పారంటే ప్రళయకల్పంలో కనిపించని సృష్టి, కనిపించకుండా అదృశ్యమై ఉన్న సృష్టి మళ్ళీ సృష్టికల్పం ప్రారంభం కానే కనిపిస్తుంది. అంతే. ఉన్నదే అదృశ్యంగా ఉంటుంది కొన్నాళ్ళు, మళ్ళీ కొన్నాళ్ళు దృశ్యమానం అవుతూ ఉంటుంది. ఆ విధంగా సృష్టి ఈ యొక్క ఉదయకల్పం యొక్క ప్రారంభంలో సృష్టి మళ్ళీ కనిపించింది. ఇవన్నీ చెప్తుంటే చాలామందికి కొంత అశాస్త్రీయం అనిపించే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ మనస్సుల్లో. ఎందుకంటే మనకు బ్రిటన్ యొక్క పరిపాలన యొక్క విద్యా విధానం వల్ల మన బుర్రలు భారతీయమైన బుర్రలు కాకుండా పోయినాయి. మన బుర్రలు కొంత ఇంగ్లీష్ వాళ్ళ యొక్క భావదాస్యానికి లోనే ఉంటాయి చాలామందికి. కాబట్టి ఆ భావదాస్యం నుంచి విముక్తమై మనం ఆలోచించినట్టయితే ఇది వాస్తవమేను. ప్రళయకల్పంలో కనిపించకుండా ఉండిన సృష్టి ఉదయకల్పం రాగానే మళ్ళీ కనిపిస్తుంది. కాబట్టి అలా కనిపించిన సృష్టిలో మొట్టమొదటిసారిగా మానవులు ఎక్కడ కనిపించారు అంటే భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో జీవించారు. మొదటి మానవుడు, మొదటి సంస్కారం, మొదటి పరిపాలకుడు ఇవన్నీ కూడా భారతదేశంలోనే పుట్టాయి. భారతదేశంలో పుట్టిన ప్రజలు క్రమక్రమంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళడం అనేది, వ్యాపించడం అనేది కృతయుగం నాటి చరిత్ర. అలా వ్యాపించిన వాళ్ళందరూ కూడా భారతీయమైన సంస్కార నిబద్ధులై ఉండడం అనేది కృతయుగం నాటి చరిత్ర. మనకు వసంతకాలం వస్తే ఏ విధంగా ప్రకృతి హాయిగా ఉంటుంది, వర్షాకాలంలో అంతగా ఉండదు, హాయిగా ఉండదు. వర్షాకాలంలో మబ్బులు వేసుకొని ఉంటాయి, చలికాలంలో చలి వేస్తూ ఉంటుంది. కానీ క్రమంగా వసంతకాలం రాగానే సృష్టిలో మార్పు వస్తుందా లేదా? ఎవరు తెస్తున్నారు? సహజంగా వస్తుంది. కాబట్టి సమాజం కూడా సృష్టిలో భాగం కాబట్టి సమాజంలో కూడా ఈ మార్పులు సహజంగానే వస్తాయి. కాబట్టి కృతయుగంలో సనాతనమైన జాతిగా మనల్ని మనం గుర్తించుకున్నాం. అంటే ఎప్పుడూ ఉండే జాతి అని. త్రేతాయుగం, కృతయుగం సంధి కాలంలో రాజ్యాంగ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఏర్పడింది. ఆ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన సమయంలోనే మన దేశానికి అజనాభం అని పేరు పెట్టుకున్నాము. అంటే మొట్టమొదటి మానవులు పుట్టిన దేశం కాబట్టి అజనాభం అనే పేరు దీనికి పెట్టుకున్నాము. అయితే సమాంతరంగా మొత్తం ప్రపంచానికి మొట్టమొదటి పరిపాలకుడు ఎవరు అంటే స్వయంభువ మనువు. స్వయంభువ మనువు
ప్రపంచానికి మొట్టమొదటి పరిపాలకుడు. అలాగే ఈ కల్పంలో ప్రతి కల్పంలోనూ 14 మన్వంతరాల్లో కూడా ప్రతి మన్వంతరం ప్రారంభంలో కూడా ఒక మనువు మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉండడం అనేది పునరావృతమవుతున్న విశ్వ వ్యవస్థ. అంటే కేవలం మన దేశానికి మాత్రమే వర్తించే చరిత్ర కాదు ఇది. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు, మొత్తం సృష్టికి, విశ్వ వ్యవస్థకు వర్తించే చరిత్ర ఇది. ఏమిటంటే ప్రతి మన్వంతరం ప్రారంభంలో కూడా మనువు ప్రపంచానికి పరిపాలకుడు కావడం. కాబట్టి ఎందుకు మనువు ప్రపంచానికి పరిపాలకుడయ్యాడు? కృతయుగంలో రాజ్యాంగ వ్యవస్థ లేదు. త్రేతాయుగం ప్రారంభం నాటికి రాజ్యాంగ వ్యవస్థ అవసరమైంది. రాజ్యాంగ వ్యవస్థ అవసరమైనప్పుడు ప్రజలందరూ, మహర్షులు ప్రధానంగా మహర్షులు, తర్వాత సామాన్య ప్రజలు కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మనువును మొదటి పరిపాలకుడుగా పెట్టుకున్నాడు. పరిపాలకుడు అంటే ఎవరు? ప్రజలను పోషించేవాడు, ప్రజలకు సుఖం కలిగించేవాడు, ప్రజలను బిడ్డల్లాగా చూసుకునేవాడు, అంటే ప్రజలను భరించేవాడు. కాబట్టి భరించేవాడు భరతుడు అన్నది నిర్వచనం. మన పురాణాల్లో భరణాశ్చ ప్రజానాం వై మనుర్భరత ఉచ్యతే అని నిర్వచనం చెప్పారు. అంటే ప్రజలను భరిస్తున్నాడు కాబట్టి మనువు భరతుడైనాడు. అంటే ప్రజలను భరించే ప్రతి పరిపాలకుడు కూడా, మంచిగా పరిపాలించే ప్రతి పరిపాలకుడు కూడా భరతుడే. మొదటి భరతుడు ఎవరు అంటే మనువు. కాబట్టి పరిపాలన పేరుతో బీభత్సకాండ చేసేవాడు, పరిపాలన పేరుతో ప్రజలను దోచుకునేవాడు భరతుడు కాజాలడు. కానీ ప్రజలను వాళ్ళ యొక్క సుఖం కోరి, వాళ్ళ హితం కోరి నిజమైన పరిపాలన అందించగలిగే ప్రతి ఒక్క పరిపాలకుడు కూడా భరతుడే. ఆ విధంగా మొదటి భరతుడు ఎవరు అంటే మనువు. ఆ మనువు పేరుతో ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుడు మొదట ఇక్కడ పుట్టాడు, ఇక్కడ జీవించాడు, ఇక్కడ నుండి మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాడు. కాబట్టి ఆ భరతుడు ఉన్న దేశం కాబట్టి పేరు అవసరమైనప్పుడు మొదటిది అజనాభమైంది, భారతదేశమైంది, భరతఖండమైంది. భరతుని పేరుతో భరతఖండం, భరతవర్షం అనే పేర్లు వచ్చాయి. సృష్టి ఆదిలో ఎందుకు మనువు అంత గొప్పవాడు అంటే మన్వంతరం ప్రారంభంలో చెప్తారు. మహాభారతంలో ఉంది ఒక కథ. ఏంటంటే ఒక మహర్షి కృతయుగం చివరిలో ఒక సముద్ర తీరంలో పోతూ ఉంటాడనమాట. సముద్ర తీరంలో నడుస్తూ ఉంటే ఒక చిన్న చేపపిల్ల వచ్చి ఆయనతో ప్రార్థించింది. ఆయన ఏం ప్రార్థించిందంటే, అయ్యా నేను చాలా చిన్న చేపను, ఈ సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, మొసళ్ళు ఉంటాయి, అవన్నీ నన్ను మింగేస్తాయి, నన్ను రక్షించు అని అడిగింది. అడిగితే ఆ మహర్షి చేప కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఆ చిన్న చేపను తన కమండలంలో వేసుకొని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి చేదబావిలో ఆ చేపను వేశాడు. ఆ చేపకు ఆహారాన్ని కూడా రోజు అందిస్తూ ఉండేవాడు. చేప పెద్దదయింది. అప్పుడు ఆ చేప ఆ బావిలో నుంచి ఏమన్నదంటే, అయ్యా ఈ బావి చాలా ఇరుకైపోయింది, నాకు మరింత విశాలమైన ప్రాంతంలో నన్ను వదిలిపెట్టండి, అక్కడైతే నేను హాయిగా జీవిస్తాను అంటే ఓ పెద్ద చెరువులో వదిలిపెట్టాడు ఆ చేపని తీసుకెళ్ళి. ఆ చేప మరింతగా పెరిగిపోయింది, చాలా పెద్దదైపోయింది. ఆ చెరువు కూడా పట్టనంతగా పెరిగిపోయింది. పెరిగిపోతే అప్పుడు మళ్ళీ చేప అన్నది, నన్ను ఈ చెరువులో కూడా చాలా ఇరుకైపోయిందండి నాకు, మరి ఎక్కడికి మరింత విశాలమైన ప్రదేశంలో నన్ను వదిలిపెట్టండి అంటే అప్పుడు పెద్ద ఒక బండి కట్టుకొని 6 చక్రాల పెద్ద బండిని కట్టుకొని ఆ బండి మీద ఆ చేపను పెట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఆ చేపను సముద్రంలో వదిలిపెట్టాడు ఆ మహర్షి. ఆ చేప ఆ మహర్షితో చెప్పిందన్నమాట, మానవత్వానికి మౌలికమైన భూతదయ నీలో ఉంది. మానవులకు మౌలికమైన సంస్కారం ఏమిటంటే భూతదయ, నితాంతాపార భూతదయ అనేది
మానవీయమైన మౌలిక సంస్కారం. ఈ భూతదయ వల్లనే మొత్తం సమాజం పట్ల మనం మమకారం కలిగి ఉంటాము, ఒక జాతి పట్ల మమకారం కలిగి ఉంటాము, ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, విశ్వ వ్యవస్థ పట్ల కూడా మనం మమకారం కలిగి ఉంటాం. కాబట్టి అటువంటి భూతదయ కలిగిన మహాపురుషుడు కాబట్టి ఆయన ప్రపంచానికి మొదటి పరిపాలకుడయ్యాడు. ఆ మహర్షే మనువు. కాబట్టి మనువు పేరుతో భరతఖండంగా ఇది మారింది. ఇలా జరుగుతూ ఉంది. యుగాలు నడుస్తున్నాయి. అంటే మొదటిది సనాతనమైన జాతి మనది, అంటే సనాతనమైన భూమి ఈ దేశం పేరు. రెండవది భరతఖండము, భరతవర్షము, భరత జాతి. అజనాభం అనేది మరో పేరు. ఈ విధంగా 3 పేర్లు అయినాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 3 యుగాలు అయిన తర్వాత 4వ యుగం, ప్రస్తుతం కలియుగం జరుగుతుంది కదా. 5122 సంవత్సరాల క్రితం ఈ కలియుగం ప్రారంభమైంది. 3100 సంవత్సరాలు అయిన తర్వాత కలియుగంలో, అంటే ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో జన్మించి మొత్తం దేశాన్ని పరిపాలించిన శాలివాహనుడు విదేశాల నుంచి వచ్చిన దోపిడీదారులను, బీభత్సకారులను తరిమి కొట్టాడు. అంటే సరిహద్దులు భద్రంగా లేని సమయంలో ఈ దేశంలోకి చొరబడి దశాబ్దుల పాటు బీభత్సకాండ సృష్టించే విదేశీయమైన దొంగలు కానివ్వండి, దోపిడీదారులు కానివ్వండి, రకరకాలైన వికృతులు కలిగిన మ్లేచ్ఛ జాతులు కానివ్వండి, ఈ దేశంలోకి చొరబడి రకరకాలైన దౌర్జన్యకాండను వివిధ కాలాల్లో చేశారు. ప్రతి కాలంలో కూడా మన దేశంలో పుట్టిన మహాపురుషులు, వీరులు వాళ్ళని ఈ దేశం యొక్క సరిహద్దుల బయటికి నడిపించారు. ఆ విధంగా శాలివాహనుడు అలా వచ్చిన మ్లేచ్ఛ తండాలను, అంటే విదేశీయ జాతులను తిప్పికొట్టి సరిహద్దులను భద్రం చేశాడు. ఎలా భద్రం చేశాడు అంటే, సరిహద్దులను భద్రం చేయడం మాత్రమే కాకుండా ఆయన భారతదేశానికి పడమటి వైపున స్పష్టమైన సరిహద్దును కూడా నిర్ణయించి ఆయన చెప్పాడు వాళ్ళకి, మీరు ఈ సరిహద్దులను దాటి రావడానికి వీల్లేదు, మీరు ఆ సరిహద్దులకు అవతలే ఉండండి అని చెప్పి సరిహద్దుల రేఖను నిర్ధారించి ఆయన ఈ ఆర్యులు, అంటే సంస్కారవంతులైన ప్రజలు ఉన్న ఈ దేశానికి, అంటే సంస్కారవంతులైన ప్రజలు అంటే ఆర్యుడు అంటే సంస్కారవంతుడు, పూజ్యుడు అని అర్థం. అంటే అందరూ ఆర్యులైనా అంతమంది ప్రజలు కూడా మంచివాళ్ళుగానే ఉంటారా ఏ కాలంలో అంటే, ఏ కాలంలోనూ అందరూ సంస్కారవంతులుగా, పూజ్యులుగా, ఆర్యులుగా ఉండరు. కానీ ఎక్కువ మంది మంచివాళ్ళు ఉన్న దేశం కాబట్టి ఇది సంస్కారవంతుల యొక్క దేశం, ఇది ఆర్యుల యొక్క దేశం అనే భావంతో శాలివాహనుడు ఈ దేశానికి హిందుస్థానం అని పేరు పెట్టాడు. ఈ దేశం సరిహద్దులకు అవతల ఉన్న దేశాలకు మ్లేచ్ఛ జాతులు అని పేరు పెట్టాడు. ఆ విధంగా పురాణం మనకు చెప్తుంది. ఏం చెప్తుందంటే, స్థాపితాతేన మర్యాద మ్లేచ్ఛార్యాణం పృథక్ పృథక్ హిందుస్థానం ఇది జ్ఞేయం ఆర్యబీజం ద్విజోత్తమ. ఆ విధంగా శాలివాహనుడు ఈ దేశానికి హిందుస్థానం అని పేరు పెట్టాడు. అది చివరిది. అంటే ఈ పేర్ల యొక్క పరంపరలో మనం ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు మనం, కానీ మనం పెట్టుకోవాలి, వేరే వాళ్ళు పెట్టకూడదు. మనతో వెక్కిరించినట్టుగా వేరే వాళ్ళు పేర్లు పెట్టడానికి వీలేదు. వేరే దేశీయులు, వేరే జాతీయులు పెట్టకూడదు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించుకునేవాళ్ళు, ఈ దేశాన్ని ఆరాధించేవాళ్ళు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఆ విధంగా సనాతన దేశం, అజనాభ దేశం, భారతదేశం, హిందూ దేశంగా మన దేశానికి మనం పేర్లు పెట్టుకుంటూ వచ్చాము. ఎప్పటికైనా చివరిది ప్రధానంగా ప్రసిద్ధికెక్కుతుంది. అంతే కదా, మనం ప్రధానంగా చివరిలో పెట్టుకున్నదే మనం తర్వాత వాడుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఈ దేశం హిందూ దేశమైంది. ఈ ప్రజలు హిందువులుగా ప్రసిద్ధికెక్కారు ప్రపంచంలో. కానీ సనాతనులన్నా, అజనాభ జాతీయులన్నా, భారత జాతీయులైనా, హైందవ జాతీయులైనా అందరూ ఒక్కటే అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి.
మన చరిత్రను మనం అధ్యయనం చేసుకునే విషయంలో ఈ ప్రాతిపదికను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వందే మాతరం.